గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సో గామి వచ్చేసి నేను లిటరలీ గామి వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా టీజర్ కట్ చేసుకుంటా కూర్చుంటుండే. అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తుండే, నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే అప్పటికి. సో విద్యనే డైరెక్ట్ కాల్ చేశాడు నాకు, డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, నిన్ను అనుకుంటున్నాం ఆ సినిమాలో అంటే వస్తా ఆఫీస్కి వెళ్తే దెన్ ఐ సా ద హోల్ ప్రెప్. అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే లైక్ ఎవ్రీ సినిమాలో ఉండకపోవచ్చు డీటెయిల్, బట్ హీ హ్యావ్ వెరీ డీప్ రీసెర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు, లైక్ దెర్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగా ఉండే, ఇంత భగవద్గీత అంత ఉండే. బట్ చదివిన అది కూడా నా నా ఎదురుగా చైర్ వేసుకొని కూర్చుండు పొద్దున నుండి సాయంత్రం దాకా ఇంట్లో, లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ వన్ బడ్జెట్ అనమాట. నవ్వుకున్నాను నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా. ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 years స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టి సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ బడ్జెట్స్లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరం ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవి ఏవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నా, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ ఎ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు 2-3 వచ్చి ధర్మం చేశారు డబ్బులు. నేను నిజంగా అఘోరని అనుకొని నాకు 2-3 వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షాట్ ఉంటుంది, నేను షివర్ అయితే కూర్చుంటా ఓ మూలకి. పాపం ఒక ముసలావిడ నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి చాయ్ ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేస్తుండే ఆ మూమెంట్. ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసిర్రు మనం అఘోరా అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినుండే. అండ్ ఐఎమ్ సో క్యూరియస్, నేను చూసా ట్రైలర్ కూడా చూసా. ట్రైలర్ డెఫినెట్లీ మైండ్ బ్లో. లైక్ ఆ రిలీజ్ అయిన అరగంటలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ లౌడ్ నాయిస్, గంటల్లోనే. సో వెరీ క్యూరియస్ టు షో ద ట్రైలర్ టు ద వరల్డ్. అండ్ సినిమా మార్చ్ 8th రావడం అయితే పక్కా, కాకపోతే జర్రస్. సో బేసిక్గా ఆ సినిమాకి కొన్ని పనులు ఉన్నాయి. ఈ సినిమానేమో మొత్తం ఫినిష్ అయిపోయి కాపీ రెడీ ఉంది. సో ఎట్లా వస్తున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చినాయి, దీని తర్వాత అది వచ్చిన, March 8 ముఖం చూపించడం అయితే పక్కా. సో కమింగ్ ఆన్ March 8 దానికి ఇంకొన్ని పనులు ఉన్నాయి, జర ప్రశాంతంగా చేసుకుందామండి. అట్లా అండ్ ఆల్సో మా టీంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినుండే ఒక టెక్నీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు అండ్ మా వర్క్ లోడ్ అవ్వచ్చు, ఆ వర్క్ లోడ్ వేరే వాళ్ళ మీద పెట్టదలుచుకోలేదు. సో March 8 ఇట్స్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, March 8 ఇట్స్ గామి. యాక్చువల్లీ అసలు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో రియలీ జెన్యున్లీ థ్యాంక్ యూ గైస్. సో బేసికలీ ఈ ఆపర్చునిటీని మా సినిమా యొక్క కథని, కాన్సెప్ట్ని చెప్పడానికి చూడడానికి ట్రై చేస్తున్నాను. సో బేసిక్గా క్లుప్తంగా మా కథ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తా. సో మా బిగ్గెస్ట్ ద కోట్ వీ వెంట్ విత్, హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ ఆల్సో హ్యూమన్ టచ్. అతని అతిపెద్ద భయం మానవ స్పర్శే, అతని లోతైన కోరిక మానవ స్పర్శే. ఒక మానవ స్పర్శ లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఒక మనిషి జీవితం ఎలా ఉండొచ్చో. అలాంటి సమస్యతో పోరాడుతున్న ఒక క్యారెక్టర్ అఘోరా, ఆ విశ్వక్ ప్లే చేసిన రోల్ అది. అలాంటి ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్న అతను ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని వెతుక్కుంటూ హిమాలయాల్లో తను చేసే అడ్వెంచరస్ జర్నీ. దీంతోపాటు వేరే స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి వేరే వరల్డ్స్లో ఆయా కీలక పాత్రలతో. వాటి జర్నీస్ ఈ అఘోరా యొక్క జర్నీ ఎలా ముడిపడి ఉన్నాయి, ఆఖరికి శంకర్ తన గోల్ని చేరుకున్నా లేడా అన్నదే బేసిక్గా గామి కథాంశం. సో ఆడియన్స్కి ఇప్పటి వరకు ఇవ్వని ఒక కొత్త అనుభూతి ఇవ్వడం కోసం, జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, ప్రతి ఫిల్మ్ మేకర్ అదే ఇంటెన్షన్తో చేస్తాడు. దానికోసం మేము కథను తీసుకెళ్లే విధానాన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రయోగంగా ట్రై చేసాం. ఖచ్చితంగా అది ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే.
సో అసలు దీనికోసం ఈ సినిమాకి కావాల్సిన విజువల్స్ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టంగా ఇట్ వాస్ వెరీ హార్డ్. సో దాంట్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఖచ్చితంగా అసలు విశ్వక్ ఇవ్వాలి. నాకు ఇప్పటికీ షాక్ వేస్తుంది, అసలు విశ్వక్ ఏ యాంగిల్లో ఈ సినిమా ఒప్పుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో వచ్చాడు ఆఫీస్కి, డైరెక్ట్గా ఆఫీస్ మూడ్ బోర్డ్ చూశాడు, కాన్సెప్ట్ విన్నాడు, అండ్ ఈ సైడ్ నేను వస్తున్నా చేద్దామన్నాడు. అసలు కంప్లీట్ బుక్ కూడా చదవలేదు, బుక్ చదివాడు, బట్ హీ కేమ్ టు ద షూట్. అసలు తన ఎలా నమ్మాడు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏది అడిగితే అది చేశాడు. అసలు మేము వారణాసి కుంభమేళాలో వేల మంది జనాలు ఉంటారన్నమాట, అక్కడ అసలు గెరిల్లాగా షూట్ చేసాం. అక్కడే రాత్రి పడుకొని, అక్కడ అకామిడేషన్ కూడా ఉండదు, రాత్రి అక్కడే పడుకొని మార్నింగ్ షూట్ చేసాం టు క్యాప్చర్ కుంభమేళా. ఇప్పటి వరకు స్క్రీన్ మీద క్యాప్చర్ చేయబడలేదు. 10 కొన్ని లక్షల మంది జనాలు ఉంటారు అక్కడ. అలాంటి చోట్ల ఏం చేయమంటే లైక్ అసలు ఒక చెత్తకుండి పక్కన షార్ట్ పెడితే కూడా హీ డిడ్ ఇట్. -30-40 డిగ్రీ సెంటిగ్రేడ్లో అసలు గ్లౌజ్ లేకుండా బయటకు రాలేని ప్లేస్లో తన క్యారెక్టర్కి గ్లౌజ్ ఉండకూడదు. సో తను అలాగే ఉన్నాడు. తన షూస్లో మీరు చూస్తే స్నో ఇరుక్కుపోతుంది, ఆ పోస్టర్లో చూడండి, ఆ స్నో అది ఇరుక్కుపోతుంది. స్నో అలా ఇరుక్కుపోతే రోజంతా ఫ్రాస్ట్ బైట్స్ వస్తాయి కాళ్ళకి. సో రోజు షూట్ చేసిన ప్రతిరోజు అది ఫేస్ చేసేటోడు. ఒక 7 days వరకు మాకు చెప్పలేదు అనుకుంటా ఆ ప్రాబ్లం. 7th day తర్వాత ఆ ప్రాబ్లం చెప్పాడు. సో చాలా చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఫ్రోజన్ లేక్ మీద షూట్ చేసాము. ఫ్రోజన్ లేక్ అంటే పైన ఐస్ ఉండి కిందంతా నది ఉంటుంది. ఆ ఐస్ బ్రేక్ అయిందంటే వీ ఫాలో ఇన్ టు ఇట్. అండ్ లిటరలీ రియల్ స్నోలో పడిపోయి చేసే సీన్స్ కానీ, 6 minute లాంగ్ టేక్స్, ఒక 6 minute ఐస్ క్యూబ్ని చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది అలాంటి సీన్స్ చేశాడు బేసికలీ తను. అండ్ ఇదంతా విజువల్లో మీరు March 8th చూస్తారు. హోప్ఫుల్లీ నాకు ఇప్పటి వరకు రాని ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్తుంటేనే మాకు యూనో ఉండే ఒక 20 రోజులు, 20 days తర్వాత ఫైనల్లీ నేను పోయినా, నాకు షూటింగ్ ఉందనుకో, నేను రెడీ అయ్యేగానికి నాకు ఒక 2 గంటలు పడుతుంది. రెడీ అయిపోతే కూడా లాస్ట్ 10 నిమిషాలు నువ్వు ఆడేదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ. ఇంకో వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు. లైక్ ఇంకా పోగదు ఇంటికి, ఈయన ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు. బాగా కష్టపడ్డాడు, అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే విద్య అనే సినిమాకి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8-9 years ఈజ్ విత్ వన్ స్టోరీ, వన్ నారేషన్ స్టబన్గా పట్టుకొని అసలు హీ నెవర్ లాస్ట్ హిజ్ థింగ్ టు దిస్ ఫిలిం. అంటే 2008లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్కి రైట్ నో ఇప్పుడు మీకున్న మార్కెట్కి, స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా. సో అప్పుడు అప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు డిడ్ ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్? సార్ కొన్ని ఉంటాయి సార్, స్టేల్ అయ్యే వచ్చే కథలు ఉంటాయి, కొన్ని ఉంటాయి అది దాన్ని ఇంకొక 20 సంవత్సరాలైనా నాకు తెలిసి ఈ జానర్లో సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను, స్టేల్ అయితే కాదు సార్. డెఫినెట్లీ నేను ఏషియన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి కథ ఒప్పుకున్నప్పుడే నాకు తెలిసింది 4-5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం, మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం. అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్నా, అదే జరిగింది. ప్లానే ఇది ఉండే పెడదాం, గెస్ ద బడ్జెట్ అని. హాయ్ విశ్వక్ గారు. హాయ్ సార్, నమస్తే సార్. సార్ మీరు ఒక సినిమాకు బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు. అందరూ Generally కూడా అదే చేస్తుంటారు. అనేటప్పటికి మేము ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం, రమణకి, సార్ లంకల్ రమణకి. సో మరి లంకల్ రత్న ముస్తాబ్ అవుతుంది, ఇంకా ఇంకొంచెం మంచిగా ముస్తాబ్ చేసి వదులుదామని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఈ సినిమాని కావాలని తెచ్చారా ఈ టైం డేట్కి, లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉందని? నాకు 3 days బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది, నువ్వు వస్తలేవు అంటే ఇది వేద్దామని అడిగిండు ఆయన. రైట్ అన్న, నేను పెద్ద పగడబంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు. ఈ సినిమా గురించి ఎప్పుడు తొందరపడలేదు. దీనికి పర్ఫెక్ట్ రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం. సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు. సో రెడీ ఉంది అండ్ టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది. అండ్ ఐడియా అయింది. అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది, మనం తీస్తున్న రోజులు దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఐ థింక్ సినిమా దానంతలో అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది, దానిపైన చేయించుకుంటుంది అనుకుంటాను నాకు తెలిసి. సార్ ఇంకొక క్వశ్చన్, కమర్షియాలిటీని వర్కౌట్ చేస్తే 2018లో ఒప్పుకున్నారు కదా, అప్పటికి 5 yearsకి మీ మార్కెట్ చాలా పెరిగింది ఇప్పుడు కాదు చేస్తే. సో దాని నుంచి మీరు రీవర్క్ అయినా చేశారా ఇప్పుడు, లేదు అంటే ఎలా? లేదు సార్, అప్పుడే ఏ షాటు ఏదో పెద్దగా అయిపోయినాము, లేకపోతే సినిమా తర్వాత సినిమా వచ్చిందని ఒక్క షాట్ కూడా మేము రీషూట్ చేయలేదు. ఇది
మేము తీసుకుంటా వచ్చింది, కాకపోతే మేము ఒకసారేమో స్నోఫాల్ కోసం ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో సంవత్సరం కుంభమేళ వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో మండు టెండలు ఒక ఊర్లో కావాలి నాకు, దానికోసం టైం పట్టింది, ఇంకోసారేమో ఒక 4 months ఉత్తి సెట్ వేసిండు. ఇక్కడ ఫ్లోర్స్ ఎక్స్పెన్సివ్ పడతాయి అని చెప్పి అప్పుడు కోంపల్లిలో ఒక పెద్ద షెడ్ తీసుకొని అక్కడ రాక్ సాల్ట్తో హిమాలయన్ సెట్స్ కొన్ని వేసేసారు. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అనమాట. వీళ్ళు ప్రిపేర్ అవుతుండే ఒక 3-4 months, దెన్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్. అండ్ నా ఎజెండానే ఈ సినిమాకి టైం పడుతుంది, అంతలోపు నావి కొన్ని సినిమాలు వస్తుంటాయి, అది కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వచ్చు. సో అట్లా చేసుకుంటూ పోదాం. 3-4 years పడుతుందని ఈజీగా అప్పుడే గెస్ చేసాం ఈ సినిమాకి. అంటే మీ హార్డ్ వర్క్ కూడా తెలుస్తుంది. సో అప్పటికి ఇప్పటికి కొన్ని మీ యొక్క రెమ్యునరేషన్స్ కూడా ఏమన్నా పెంచుకున్నారా ఈ సినిమాకి? ఏం లేదు సార్, క్రౌడ్ ఫండింగ్ కదా, నేను కూడా క్రౌడ్లోకి వెళ్ళి వచ్చేసిన ఇంకా. అయితే మీరు కూడా షేర్స్ ఉంటాయి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. విశ్వక్ థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ దేవ్ ఫ్రమ్ మై డ్రీమ్. నమస్తే బ్రో. సో క్వశ్చన్ ఏంటంటే, నాన్ కార్డువల్ అని ఒక సినిమా వచ్చింది 2009లో బాలాగారి డైరెక్షన్లో, తమిళ్. నాకు కొన్ని అలా అనిపించినాయి, కానీ తొంబాడ్ అని ఇంకో సినిమా వచ్చింది సార్. సో ఆ సినిమా కూడా చాలా టైం పట్టింది మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో ఆ సినిమా, అలాంటి సినిమా మళ్ళీ రాదనుకున్నాను నేను. సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా? డెఫినెట్లీ నేను నా సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయను. డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నువ్వు ఆ సినిమాలతో కంపేర్ చేసి అడిగితే లేదు, డిఫరెంట్ ఉంటుంది, ఆ సినిమా లెక్క ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు లక్క, లేదంటే సినిమా మీకు లక్క? చూడాలి, మార్చి 8 రోజు తెలుస్తుంది. మార్చి 8 రోజు తెలుస్తుంది. డైరెక్టర్ యా. సో విద్యాధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. సో ఉండే జానర్స్ని పక్కన పెట్టి ఇలాంటి జానర్ని ఎంచుకొని విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది ఉండే జానర్ అంటే, ఇది అంటే మీరు అన్న క్వశ్చన్ ట్రికీ క్వశ్చనే. ఇట్స్ ఉండే జానర్ అడ్వెంచర్ డ్రామా. మనకి అడ్వెంచర్ అనేది ఎప్పుడు ఉంది, పాత విట్లాచార్యాల ఫిలిం నుంచి అడ్వెంచర్ ఎప్పుడు ఉంది మనకి. ఇక్కడ మేము ట్రై చేసింది ఏంటంటే అడ్వెంచర్ డ్రామాని దాంట్లో కొన్ని కొత్తవి ట్రై చేసాం. వి గో టు డిఫరెంట్ డెస్టినేషన్స్. ఆ జానరాతో స్టార్ట్ చేసి ఆ జానరాని కొంచెం ఆడుకున్నాం బేసికలీ, ఆ జానరాతో కొంచెం. సో టు గివ్ దెమ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో ఇన్ దట్ వే that's a genre which has already been there. It's not I don't think we tried something really that new, and it's a better risk kaadu. Adventure is something very classic. And the second question was విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి. అసలు విశ్వక్ ఆడిషన్ క్లిప్ అవుట్ చూడాలి మీరు, యూ విల్ గో మ్యాడ్. అంటే ఇప్పటి వరకు ఆయన ఈ జానర్లో చేయలేదు రోల్స్. యాక్చువల్లీ విశ్వక్ ప్రీవియస్ వర్క్స్ లైక్ వెళ్ళిపోమాక అని ఒక సినిమా ఉంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్రిలియంట్ ఇన్ దట్ ఫిలిం. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, దిస్ గైస్ లైక్ నా అందరు డైరెక్టర్లో దాన్ని థియేటర్కి పోయి చూసిన ఒకే ఒక డైరెక్టర్ థియేటర్ పోయి చూసిందంట. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా. I was like, wow, I was like, the performance was really organic, and that is something which made me wonder with him, and I went to him like that, and he was cooperative. ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా సార్ ఈ సినిమాని? ఇది ఒక రియల్ ఈవెంట్స్ ఉన్నాయండి కొన్ని, దాన్ని మేము ఎగ్జాజరేట్ చేసాము, కొన్ని మార్చాము. సో అందుకే దాన్ని ఎగ్జాక్ట్లీ వాడాను. పేపర్లో చదివిన ఆర్టికల్ అవ్వచ్చు, రియల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అయితే చేసాము. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year ట్రావెల్ చేశాను ఈ సినిమా కోసం. హిమాలయాలు, వారణాసి, హరిద్వార్, అఘోరాల కోసం వెళ్ళాను. బేసికలీ అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం సినిమాల్లో చూసే అఘోరాలు ఒక రకంగా రాంగ్, రియల్ అఘోరాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైం సినిమాకి కావాల్సిన డ్రామా అని ఉంచుకుంటూనే, ఓకే లెట్స్ ఫ్లిప్ దట్ మోడ్ ఆఫ్ అఘోరా. అఘోరా అంటే ప్రతిసారి మనకి రౌద్రం ఉంటుంది, భయానకం ఉంటుంది, ఆ ఎమోషన్స్ని ప్లే చేస్తుంటాం. ఈసారి అలా కాదు, కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆ స్పెక్ట్రమ్ చూస్తారు, రౌద్రం భయానకానికి ఆపోజిట్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ సే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వక్ అన్న, బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది మాకైతే. అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్య గారిని చూసాము, ఆ తర్వాత అఖండలో బాలయ్య బాబు గారిని, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తాం. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు? అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే నిజంగా అగోరాలతో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారన్న? డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము. నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, బట్ హీ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ హ్యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకున్న ప్రతి డౌట్కి ఈయన దగ్గర ఆన్సర్ ఉండే.
సో యా మేము చాలా వర్క్ షాప్ చేసినాం మీకు అంటే అసలు కాస్ట్యూమ్ ఆ దగ్గర. కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వీ హ్యాడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తను ఎలా కూర్చోవాలి, తను ఎలా నడవాలి, నార్మల్ క్యారెక్టర్కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ తను చాలా ఇంట్యూటివ్గా వచ్చేసేది బేసికలీ. సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తను పెద్ద 2-3 టైమ్స్, థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ ఈస్ అ క్యారెక్టర్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ కర్ర పట్టుకోవచ్చు అనుకోవడం, కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్. సో కానీ ఇంకోటి అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్, దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది. సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ గామిలో ఉంటాయా? అంటే పంచ్ డైలాగా? ఆ పంచ్ డైలాగ్స్ అని కాదని, అంటే మీరు ఎప్పుడు వేసే అలాంటి డైలాగ్స్ ఉంటాయా క్యారెక్టర్ తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్ మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోతే పవర్ఫుల్గా ఉంటాయి సీన్లు. డైలాగులు అంటే నేను చెప్పు కదా, ఒక 1 లైన్ ఒకటి చెప్పేదన్నా. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగ్ డబ్బింగ్ ఒక 8 అవర్స్లో అయిపోయింది విశ్వక్ది. ఓకే, ఇంకా ఈ మధ్య సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సలార్ ఇన్స్పిరేషన్ అప్పుడు, సలార్ ఇన్స్పిరేషన్ 4 years బ్యాక్ ఇన్స్పైర్ అయినాం మేము. అంటే ఒక 1 minute అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. అంటే 8 అవర్స్లో అంటే బట్ అంటే మన కలెక్షన్ చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గేమన్నా అది. బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాట్ హీ డిడ్ ఇట్ విత్ ఐస్, ఇట్ విల్ బి టాప్. ఉంటా సినిమాలు ఉంటా కానీ కనిపిస్తా, వినిపించకపోవచ్చు కానీ కనిపిస్తా, బాగానే ఉంటా. సో 2018 అంటున్నారు కదా, సో అప్పుడే ఫలక్నామా దాస్ మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేస్తున్నారు సీన్స్లో అని ఇందాక చెప్పారు. సో అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే ఫలక్నామా దాస్ కాకుండా ఈ నగరానికి ఏమైందో మీ క్యారెక్టరైజేషన్ చూసాము. సో దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్తే అనిపించిందా? డెఫినెట్లీ వర్త్ అనిపించింది కాబట్టి డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మన వేలకు వచ్చింది. దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం వీళ్ళతో పాటు. ఏమన్నా ఉంటే అందరం కలిసి ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా అనేది ఎప్పుడు స్టార్టింగే ప్రాబ్లం. స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిటిల్ లేట్. నా ఇంకొక 5-6 సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నాం. ఓకే అన్న, ఇంకొకటి యువర్ సీక్వెల్స్ ఆర్ జస్ట్ అంటే యూత్ అందరూ వెయిట్ చేసే సీక్వెల్స్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకా అవి రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? అండ్ ఈ నగరానికి ఏమైంది 2 అయితే చాలామంది అడుగుతున్నారు. ఫలక్నామా దాస్ 2 ఈ నగరానికి ఏమైంటూ నేను రాస్తలేను, ఫలక్నామా దాస్ 2 నేను రాస్తున్నాను. ఫలక్నామా దాస్ మాత్రం జర గ్యాప్ ఇస్తే కథలు సినిమాలు నచ్చుతున్నాయి చేస్తున్నా, వీటికి మళ్ళీ చేసేవాటికి మళ్ళీ సీక్వెల్ పడేటట్టున్నాయి. ఏది కావాలని చేస్తలేను, సారీ, బట్ వస్తాం తొందరలో. ఫలక్నామా దాస్ డెఫినెట్లీ ఫలక్నామా దాస్తోనే వస్తాం. విశ్వక్ గారు మేడం హాయ్ అండి. నమస్తే. సో బేసికలీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేసినప్పుడు కొంతవరకు హాంటింగ్ కొన్ని చేస్తూ ఉంటాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ కాబట్టి మిమ్మల్ని అలా హాంట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హాంట్ చేసిన సిచ్యువేషన్ అంటే ఫ్రోజన్ లెక్ మీద షూట్ చేసినాం. పోయేదాకా తెలియదు నాకు, అంటే రోజు రిస్క్లే ఉండేది. ఇది ఏంటంటే పోనీ ఫ్రోజన్ లేక్ అనుకోండి, కొంచెం ముందరకు పోయినాక మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, పర్లేదు. నాకు తెలిసి 40-50 కిలోమీటర్ల దాకా ఐసే ఉంది, కింద ఫ్లోటింగ్ వాటర్. అంటే సర్రని ఫాస్ట్గా ఏదన్నా పడితే కొట్టుకపోవడమే, అంత ఫాస్ట్గా వాటర్ వెళ్తున్న దాని మీద ఫ్రోజన్ లేక్ ఇది. అంటే మనం పొరపాటున బొక్కలో పడ్డాం అనుకోండి, ఒక 40 కిలోమీటర్ల తర్వాత లేస్తుంది బాడీ. ఏంది ఇది పరిస్థితి, ఇక్కడ షూటింగ్ పెట్టినా ఏందని అడిగిన. ఏం కాదని దుంకి చూపిస్తుండ అక్కడ. ఏం కాదని దుంకి, నీ పర్సనాలిటీ చూడు, నా పర్సనాలిటీ చూడు, నువ్వు దుంకి చూపిస్తున్నావు చూడు, ఏమన్నా న్యాయంగా ఉందా నీకు? వెళ్ళిపోవద్దు అవుతుంది. కాకపోతే టీప్ స్పిరిట్ చంపేసిన వాళ్ళం అవుతాం మనం. సరే ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పి సాయంత్రం దాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫినిష్ చేసేసినాం. నా సీన్ అయిపోగానే నేను పరుగు. లాస్ట్ షాట్ అమ్మాయి అవుతుంది చాందనిది, ఆ అమ్మాయి షాట్ వీళ్ళు తీసుకుంటారు యూనిట్. నేను అక్కడ మీదకి ఎక్కి నా వ్యాన్ కాడికి పోయి చూస్తున్నా, జల్దీ వచ్చేయండి బాబు అన్నట్టు. ఆమెది కూడా షార్ట్ అయిపోయింది. కరెక్ట్ వీళ్ళు కదులుతున్నప్పుడు టక్ 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 అన్నది. అది కెమెరాలో కూడా క్యాప్చర్ వెంటనే చాంది నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ ఇప్పేసి, మనోడేంది రియలిస్టిక్గా ఉండాలని బ్యాగులో కూడా న్యూస్ పేపరు దూది ఇలాంటివి కుక్కొచ్చు కదా.
రియలిస్టిక్ ఉండాలి మోస్తున్నట్టు అని బ్యాగ్ నిండా మళ్ళీ బరువు ఆ ఫ్రోజన్ లేక్ మీద చాలా ఉన్నాయి నేను చెప్తా అన్నీ ఇప్పుడే చెప్తే సో చాలా హాంటింగ్స్ అన్ని హాంటింగే రోజు హాంటింగే. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మీలాగే అడుగుతాను. మీరు అన్నిట్లో వేలు పెడతారు కదా, ఇందులో ఏమైనా వేలు పెట్టారా? డైరెక్టర్ మిమ్మల్ని వేలు పెట్టనిచ్చాడా? నేను అన్నిట్లో వేలు పెడతాను స్టేట్మెంట్ చెప్పేస్తారు. నేను గమ్మున నా పని చేసుకొని వస్తానండి, అట్లా వేలు పెట్టాను నేను. మీరు ముందు డైరెక్టర్లను కూడా అడగండి. లాస్ట్ టైం యూ ఓన్లీ సెడ్ దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ. మీరు లాస్ట్ టైం అన్నప్పుడు ఏలు కాదు పెడితే డైరెక్ట్ కాలే పెట్టేసి డైరెక్షన్ అని రాసుకుంటా దానికి డైరెక్ట్ కాలే పెట్టేసి నేను డైరెక్టర్ అని నా పేరు వేసుకుంటా. వేరే వాళ్ళ పేరు ఉన్నప్పుడు ఏలు కాదు, నేను అసలు ఏం పెట్టా. నా పని నేను సుఖంగా చేసుకొని సాయంత్రం పాకపనంగా కారెక్కి ఇంటికి పారిపోతాను. నాకు అంత ఓపిక లేదు, అవన్నీ ఓపిక. ఆ పెద్ద పని ఆ డైరెక్షన్ ఇన్వాల్వ్ యాక్టింగ్ చాలా ఈజీ జాబ్ నాకు. అండ్ నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటా యాక్టింగ్. నాకు మంచి డైరెక్టర్ దొరికినప్పుడు ఇట్లా ఏలు పెట్టే టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకొని కాలు పెడతాను అది. సో నేనేమన్నా చేసిందా అసలు? గమ్మున చెప్పు, నువ్వు చెప్పు, ఏలు పెట్టిరా అని అడుగుతుంటే చెప్పవే. ఐల్ గివ్ ఎన్ అమేజింగ్ ఆన్సర్. నాకు అసలు మీరు ఇప్పటివరకు అడిగేంత వరకు నేను రియలైజ్ కాలేదు, అరే విశ్వక్ డైరెక్ట్ చేసింది కదా. యూ వోంట్ బిలీవ్, ఐఎమ్ హానెస్ట్లీ గివింగ్ యూ ద ఆన్సర్. నాట్ ఎ సింగిల్ డే అసలు నేను ఇట్లా పక్కన ఉన్నాడు అని కాదు కదా, ఈ కట్ ఇట్లా, ఈ షార్ట్ ఇట్లా, ఇదేంటి ఇట్లా, నథింగ్. హీ కంప్లీట్లీ బిలీవ్డ్ మీ. చెప్పినా కదా, చెత్తకుండి పక్కన కూర్చుంటాం, ఈ జస్ట్ సాట్, ఈ డిడ్ంట్ సెడ్ ఎనీథింగ్. సో యా విద్యార్థి వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం అంతా కూడా డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా మనకి మైథాలజికల్ ఇంపాక్ట్ అనేది అన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉన్నాము. సో అదే ధోరణిలో ఇప్పుడు March 8th అంటే మహాశివరాత్రి రోజు రాబోతుంది. ఇందులో లార్డ్ శివ రిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు అనుకున్న మేము మైథాలజీని వేరేలా చూసాం. అది ఏంటనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. వి ట్రై టు ఇంటర్ప్రిట్ మైథాలజీ ఇన్ అ డిఫరెంట్ వే. సర్వం శివం కావచ్చు, ఇవన్నీ శివుడి మైథాలజీలో ఉన్న కథలు కానీ, మీరు ఇప్పుడు శివుడి నీలకంఠ స్టోరీ ఒకటి ఉంటుంది, మెడలో హాలాహలం దాచుకొని బ్లూ అవుతాడు. బేసికలీ తిన కూడా తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు హీ టర్న్స్ ఇన్ టు బ్లూ. దట్ ఈస్ అ రిఫరెన్స్. దే ఆర్ నథింగ్ బట్ మైథలాజికల్ రిఫరెన్సెస్. బట్ ఫిలసాఫికలీ స్టోరీ అన్నది ఒక నార్మల్ సోషల్ డ్రామాలో కూడా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. యువర్ ఫిల్మ్ డజంట్ నీడ్ టు బి మైథలాజికల్ ఫిల్మ్ టు టేక్ దోస్ ఆర్కిటైప్స్ ఆర్ స్టోరీస్. సో ఇన్ దట్ వే we took reference, but in a superficial mythological level there is no reference. బయట కొన్ని రూమర్స్ వెళ్తున్నాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీషూట్ జరుగుతున్నాయని, అది ఎంతవరకు? రీషూట్ కాదు సార్, షూటింగ్ అవుతుంది. రీషూట్ కాదు, షూటింగ్, మిగిలిన షూటింగ్ అవుతుంది. కొత్త గ్యాంగ్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఐటమ్ సాంగ్లో రీప్లేస్మెంట్స్ అయ్యి మళ్ళీ సాంగ్ తీసినా కానీ సినిమా ఏది రీషూట్ చేయలే. సినిమా జబర్దస్త్ ఉంది. దానికి కావాల్సిన ఏమైనా డెకరేషన్ ఉంటే లాస్ట్లో ఇంకేమైనా చిన్న టచింగ్లు అవి ఇవి. నాకు మెయిన్ 2 సినిమాలు ప్యారల్గా చేస్తున్నప్పుడు whenever I go back to Gangs of Godavari, I have to grow mustache for 25 days. And when I come back to this film, I shave. Malla to go back to Gangs of Godavari, 1 month వెళ్ళిపోతుంది. సో ఆ తరుణంలో whenever they are planning a shoot కదా, మళ్ళీ ఇప్పుడు నేను మెకానిక్ రాక్కి వెళ్ళి ఇటు వచ్చినప్పటికి ఇంకో లాస్ట్ 6 days షూట్ ఉంది. బట్ ఇట్స్ నాట్ ఎ రీషూట్, వీఆర్ షూటింగ్, పెండింగ్ ఉన్న షూట్ చేస్తున్నాం అంతే. లాస్ట్ వన్ విశ్వక్ గారు, కల్ట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గామి, ఈ మూడిట్లో బాగా మీరు ఇంటెన్స్ ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి? లైలా అని ఒక సినిమా వేస్తున్నాయి 3 కాకుండా నెక్స్ట్. అది చాలా గుర్తొస్తుంది ఈ మధ్య పండుకునే ముందు. ఎస్, లీక్ చేసుకున్నా నేనే నా నెక్స్ట్ సినిమా పేరు. నేనే లైలా కూడా నేనే సినిమాలో. ఈ 4 ఫిలిమ్స్ ఈ ఇయర్లోనే రిలీజ్. ఇంకోటి ఉంది, నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.